అంటే జయసుధా గారు తరపున వకీల్ గారు ప్లేటర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడవ తారీఖునే ఉదయం జయసుధా గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి అంటే ఛార్జ్షీట్ ఫైనల్ ఛార్జ్షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారి సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు పారిపోయాడు పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు.
నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా?